సార్ బజార్లో అల్లర్లు జరుగుతున్నాయి, కాపాడండి. అయ్యా సెంటర్లో మర్డర్ జరిగింది, త్వరగా రండి. బాబు మా ఇంట్లో దొంగలు పడి బంగారం నగదు దోచుకుపోయారు, సాయం చేయండి. ఇలా ప్రజల నుండి విజ్ఞప్తులు రాగానే ఇంట్లో భోజనం చేస్తున్నా, ఫ్యామిలీతో కలిసి సినిమా చూస్తున్నా, కుటుంబ సభ్యులు అనారోగ్యంతో బాధపడుతున్నా ఇవేమీ పట్టించుకోకుండా సంఘటనా స్థలానికి చేరుకొని విధి నిర్వహణలో అంకితమవుతారు. అతడే పోలీస్. విధి నిర్వహణలో పర్సనల్ లైఫ్ను మిస్ అవుతూ మరికొన్నిసార్లు డ్యూటీలో ప్రాణాలు అర్పిస్తున్న పోలీసులపై పోలీస్ అమరవీరుల దినోత్సవం సందర్భంగా నంద్యాల కేబుల్ టీవీ అందిస్తోంది ఓ ప్రత్యేక కథనం. సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. భారత పోలీసు చట్టం 1861 ద్వారా మన దేశంలో ఈనాడు అమల్లో ఉన్న పోలీసు వ్యవస్థను ఏర్పాటు చేయడం జరిగింది. బ్రిటిష్ పాలకులు తమ అవసరాలకు అనుగుణంగా ఆనాడు పోలీసు వ్యవస్థను రూపొందించారు. ఆనాటి పోలీసుల పాత్ర ప్రధానంగా అణచివేత పూరకమైనది. స్వాతంత్రానంతరం మన సమాజంలో సమూలమైన మార్పులు చోటు చేసుకోవడంతో పోలీసు విధులు సంక్లిష్టమయ్యాయి. ప్రజల మధ్య ఆర్థిక అసమానతలు పెరిగాయి, సంపద కేంద్రీకృతమైంది, నిరుద్యోగుల సంఖ్య భారీగా పెరిగింది. ఈ పరిణామాలు సమాజంలో సంఘర్షణలు పెంచాయి. ఫలితంగా ఈ సంఘర్షణలకు నివారించవలసిన ప్రధాన బాధ్యత పోలీసులపై పడింది. రకరకాల నేరాలు పెరగడంతో పోలీసుల కార్యక్షేత్రం విస్తరించింది. దురదృష్టవశాత్తు ఆధునిక ఆయుధాలు, ఆధునిక సమాచార పరికరాలు పోలీసుల కంటే ముందుగా సంఘ విద్రోహక శక్తులకు అందుతున్నాయి. తీవ్రవాదుల, ఉగ్రవాదుల హింసాకాండను అదుపు చేయడం, మతతత్వ అల్లర్లను అరికట్టడం, వ్యవస్థీకృత నేరాలను నిరోధించడంతో పాటు సైబర్ నేరాలను అరికట్టాల్సిన బాధ్యత కూడా పోలీసుల భుజస్కంధాలపై పడింది. దేశ సరిహద్దులను పరిరక్షించే సైనికులకు, దేశంలో శాంతి భద్రతలను పరిరక్షించే పోలీసులకు మధ్య విధి నిర్వహణలో కొంత వ్యత్యాసం కనిపిస్తుంది. సైనికులు కేవలం యుద్ధ సమయాల్లో మాత్రమే శత్రు సైనికులతో ప్రత్యక్షంగా పోరాడుతూ ఉంటారు. ఇందుకు భిన్నంగా పోలీసులు శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తున్న అరాచక శక్తులతో అనుదినం పోరాడుతూ కర్తవ్య నిర్వహణలో దేశం కోసం, ప్రజల కోసం విధులు నిర్వర్తిస్తున్నారు. పోలీసు ఉద్యోగం కత్తి మీద సాము లాంటిది. ఉరకలు వేసే ఉత్సాహంతో పనిచేస్తూ శాంతి భద్రతల రక్షణకు అవసరమైన కఠినమైన చర్యలను గైకొంటే వీటిని పోలీసు జులుంగా చిత్రీకరించడం జరుగుతోంది. పోలీసులు అలసత్వం ప్రదర్శిస్తే వారిని అసమర్థులుగా అభివర్ణించడం జరుగుతుంది. ఏ ప్రజల సంక్షేమాన్ని ఆశించి ప్రజలు తమ ప్రాణాలను సైతం పణంగా పెడుతున్నారో ఆ ప్రజల గుర్తింపు పోలీసులకు లభించడం లేదు. 62 ఏళ్ల స్వతంత్ర భారతంలో సామాన్య ప్రజలకు, పోలీసులకు మధ్య నెలకొని ఉన్న అగాధం పెద్దగా పూరింపబడలేదు. పోలీసులు తమ విధులను నిర్వహించే పద్ధతిలే పోలీసు ప్రజా సంబంధాలను నిర్ణయిస్తాయి. ప్రజల స్వచ్ఛంద సహాయ సహకారాలు లేకుండా పోలీసులు తమ విధులను సమర్థవంతంగా నిర్వహించలేరన్న వాస్తవాన్ని ప్రజలు, పోలీసులు గుర్తించాల్సిన అవసరం ఉంది. దురదృష్టవశాత్తు సాధారణ పౌరులకు పోలీసుల గురించి సదభిప్రాయం లేదు. ఇందుకు అనేక కారణాలు ఉన్నాయి. పోలీసులు మొరటగా వ్యవహరిస్తారనే భావం ప్రజలలో నెలకొని ఉంది. పోలీస్ వ్యవస్థ పూర్తిగా అవినీతిమయమనే అభిప్రాయం ప్రజలలో సర్వత్రా నెలకొని ఉంది. ఏదైనా విషయమై ఫిర్యాదు చేయడానికి పోలీస్ స్టేషన్కు వెళ్తే పోలీసులు సకారాత్మకంగా ప్రతిస్పందించరని, అసహనం ప్రదర్శిస్తారని సామాన్య ప్రజలు బలంగా నమ్ముతున్నారు. పోలీస్ వ్యవస్థపై ప్రజలకున్న అపోహలు తొలగిపోవాలంటే తరచుగా పోలీసులకు, ప్రజలకు మధ్య సమావేశాలు జరగాలి. ప్రజలను పోలీస్ స్టేషన్కు, పోలీస్ కార్యాలయాలకు ఆహ్వానించి పోలీస్ వ్యవస్థ ప్రజల భద్రత కోసం ఏం చేస్తుందో వారికి అర్థమయ్యేలా వివరించాలి. పోలీసు వ్యవస్థ మరింత సమర్థవంతంగా పనిచేయడం కోసం వారికి న్యాయ వ్యవస్థల స్వయం ప్రతిపత్తిని కల్పించాలి. శాంతి భద్రతల పరిరక్షణలో పోలీసులకు ప్రజల సహాయ సహకారాలు అవసరం.
సంఘ వ్యతిరేక శక్తుల అమానుష చర్యలకు ప్రజలు ముక్త కంఠంతో తీవ్రంగా ఖండించాలి. సమాజంలో ప్రముఖ పాత్రను పోషించే ప్రజా ప్రతినిధులు, మేధావులు, ప్రజలను జాగృతం చేసే ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా ఈ విషయాన్ని గుర్తించి పోలీసులకు తమ వంతు సహాయ సహకారాలను అందించాలి. ఒక మంచి మాట, వెన్నుతట్టే మెచ్చుకోలు పోలీసులకు ప్రేరణనిస్తాయి. చీకటితో జరుపుతూ స్నేహం సాగేలే ప్రస్థానం ఎదగడమే అంతిమ లక్ష్యం దురమడమే తెలిసిన తత్వం శబ్దాన్ని చేసే సంకుల సమరం నేనేంటో చూపించాను. పోలీసు అంటే పోరాటం, నగరం నడిగుండెల్లో ఓటాలు పట్టుపై చేయి అంటూ సాగే సాగు వ్యూహాలు చట్టం కళ్ళే చేసే కోటి దౌత్యాలు. No matter who's wrong or right, they're getting what they like. They tell your mind is right. పోలీస్ ఔన్నత్యాన్ని చాటుదాం. విధి నిర్వహణలో వీరమరణం పొందిన అమరవీరులకు జోహార్లు అర్పిద్దాం. కొంతమంది వ్యక్తుల వల్ల పోలీస్ వ్యవస్థపై వస్తున్న విమర్శలను పక్కన పెడదాం. ఉన్నతమైన పోలీస్ శక్తిని, మహోన్నతమైన వారి సేవలను గౌరవిద్దాం. ప్రజా సమస్యల పరిష్కారంలో పోలీసులు చూపుతున్న చొరవను స్వాగతిద్దాం.